హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఉన్న జాబ్ లో ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలి, ప్రాక్టికల్ స్టెప్స్ అనేది మీకు నేను చెప్తాను. సో దట్ మీకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా కూడా మీ ఉన్న ఎగ్జిస్టింగ్ జాబ్ లో మంచిగా ఈజీగా ప్రమోషన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా సెల్ చేయాలి, ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది చెప్తా ఉంటాను. చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. రైట్, సో వితౌట్ వేస్టింగ్ టైం, ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు, కొన్ని ఇయర్స్ నుంచి అదే జాబ్లో స్టక్ అవుతూ ఉంటారు, అదే ఇన్కమ్ లెవెల్లో స్టక్ అయ్యి ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తే ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, మెడిసిన్స్, అన్వాంటెడ్ ఖర్చులు, ఎన్నో స్కూల్ ఫీజులు, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకు వచ్చేసరికి ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఆ ఇన్కమ్ సోర్స్ అనేది శాలరీ మాత్రమే. ఇప్పుడు మనం ఆ శాలరీ మీద ఎంత కష్టపడ్డా, మన బాసో లేకపోతే మన కంపెనీయో మనకు దయదలిచి ఒక 10%, 20% హైక్ ఇస్తేనే మన లైఫ్ ఏమైనా సెటిల్ అవుతుంది, లేకపోతే మన లైఫ్లో చేంజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే, ఒక ప్రాసెస్ ఏంటంటే, ఎవరో డెసిషన్ తీసుకుంటే మన లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే, ఏం చేస్తే మన ఇన్కమ్ పెరుగుతుంది, సో దట్ వీ కెన్ టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఇన్కమ్. సో అందులో నేను ఒక 5 ప్రాక్టికల్ ఆప్షన్స్, స్టెప్స్ చూపెడతాను మీకు, దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మోర్ మనీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ జాబ్. రైట్, సో ఫస్ట్ వచ్చేసి మనము అప్ స్కిల్ అవ్వాలి. సో చాలా మంది అప్ స్కిల్ అనగానే ఏమంటారంటే, ఈ సర్టిఫికేషన్ చేస్తా, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, లేకపోతే ఇంకేదో సర్టిఫికేషన్ చేస్తా, ఐటీ జాబ్లో నాకు హైక్ వస్తుంది అంటారు. తప్పు చేయకండి. సర్టిఫికేషన్ అనేది వేల మంది చేస్తూ ఉంటారు, మీరు ఒక్కరే కాదు. ఓకే, జాబ్లో ప్రమోషన్ కావాలని సర్టిఫికేట్ చేస్తూ ఉంటారు, చేద్దాం అనుకుంటారు. నేను కూడా చాలా ఇదే మిస్టేక్ చేశాను. నేను 2019, 2018లో యాజ్ అ డేటాబేస్ డెవలపర్ నేను కూడా ఇదే ఉంటుండే. నేను SQL కోడింగ్ చేస్తుండే. నాకు కూడా అందరిలా సర్టిఫికేషన్, లేకపోతే స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ చేస్తుండే. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినాక ఎన్ని సర్టిఫికేషన్ చేసినా పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే వేల మంది చేస్తూ ఉంటారు, లక్షల మంది నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు కావాల్సింది టెక్నికల్ సర్టిఫికేషన్ కాదు, ఇక్కడ కావాల్సింది మీకు అప్ స్కిల్లింగ్ ఇన్ లైఫ్ స్కిల్స్. సో ఏంటో లైఫ్ స్కిల్స్, నేను కొన్ని చెప్తాను. లైఫ్ స్కిల్స్ అది ఎప్పుడు ఇంపార్టెంట్. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈజీగా రికగ్నిషన్ కానీ, జాబ్లో ప్రమోషన్ కానీ వస్తుంది. నెంబర్ 1, యూ నీడ్ టు లెర్న్ హౌ టు సెల్. నో, చాలా మంది కనిపిస్తుంది, ఉమేష్ నేను ఐటీ జాబ్ చేస్తా, లేకపోతే ఇంకేదో జాబ్ చేస్తా, నేను ఎట్లా అమ్ముతా. సెల్లింగ్ ఈజ్ లైఫ్ స్కిల్. ఓకే, నేను ఏదో ప్రోడక్ట్ అమ్మడం అనట్లేదు, నీ స్కిల్ని ఎలా సెల్ చేయాలి అనేది, నీ స్కిల్ని ఎలా షోకేస్ చేయాలి అనేది నేర్చుకోవాలి. దానికి నువ్వు యూ నీడ్ లెర్న్ హౌ టు పర్సువేట్ పీపుల్, హౌ టు షోకేస్, మార్కెట్ యువర్ సెల్ఫ్. సో దీనికోసం నేను ఒక బుక్ అనేది రికమెండ్ చేస్తాను, అది 48 Laws of Power. ఆ బుక్ ఇప్పుడు నా దగ్గర లేదు. చాలా మంది నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, ఉమేష్ నువ్వు ఓకే యూఆర్ మేకింగ్ గుడ్ రైట్, ఎలా సంపాదిస్తున్నావు నాకు చెప్పవు అంటే, ఫస్ట్ బుక్ ఇస్తా వాళ్ళకు, ఈ బుక్ చదవండి రా బాబు నాయన. ఆ బుక్ అట్టనే తీసుకెళ్తారు, అది అటే వెళ్తుంది. ఆ బుక్ ఒకరికి ఇచ్చాను, అది బుక్ ఉంది. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఆ బుక్ ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ బుక్, 48 Laws of Power. చదవండి, మీకు యూ విల్ లెర్న్ హౌ టు టేక్ కంట్రోల్ ఆఫ్ పీపుల్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో మీ బాస్ కానీ, మీ కింద ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా నేను మ్యానిపులేట్ చేయాలంటలేను, ఎందుకంటే సొసైటీలో బతకాలంటే కొన్ని స్కిల్స్ కావాలి, అది స్ట్రీట్ స్మార్ట్ స్కిల్స్. ఇప్పుడు నేను మంచోని, నేను లేబుల్ పెట్టుకొని తిరిగితే నడవదు. కొన్ని నేర్చుకోవాలి, కొన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కొన్ని చెయ్యాలి. దానికి మోసం చేయాలంటలేను, కానీ స్ట్రీట్ స్మార్ట్ అంటే తెలివిగా ఉండాలి. ఈ సర్టిఫికేషన్లు చేస్తా, నాకు ఎవడో గుర్తిస్తాడు, నాకు ఇది ఇస్తాడంటే కుదరదు. ఒకరిని దాటుకొని వెళ్ళాలంటే వానికంటే నువ్వు తెలివి ఉండాలి. ఆ తెలివి ఉండాలంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. రైట్, సో ఇప్పుడు మీరు మీ జాబ్లో చూస్తుంటారు, కొందరికి బాస్ని వెనక పడతాడో మనకి ప్రమోషన్ వస్తుంది. నేను అలా చేయాలంటలేను. సో కొన్ని ఉన్నాయి, ఆ బుక్లో చూస్తే నేర్చుకోండి. నెక్స్ట్ ఇస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, నేను కూడా ఇంట్రోవర్ట్ని. అఫ్కోర్స్ కెమెరా ముందుకు వస్తే నేను ఒక వేరే పర్సన్ అవుతాను, కానీ ఎప్పుడైనా నన్ను కలిస్తే మాత్రం ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు టాక్. సో ఇంట్రోవర్ట్ అనేది ఒక రీజన్ పెట్టుకొని మీరు అలా ఉండి, నన్ను ఎవరైనా గుర్తిస్తారు, నేను నా పని చేస్తేనే గుర్తిస్తారు అంటే మాత్రం కష్టం. పని చేయి, దాన్ని చూపించుకునే విధానం కూడా నేర్చుకో, సో దట్ యూ విల్ గెట్ రికగ్నిషన్. సో అప్ స్కిల్లింగ్ అనేది ఈ ఏరియాలో చేసుకోవాలి, కానీ సర్టిఫికేషన్ కాదు.
సర్టిఫికేషన్ అనేది వందల వేల మంది చేస్తారు. ఆ పాత్లోకి వెళ్తే మీరు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. సర్టిఫికేషన్ లేకపోతే డిగ్రీ, MBA ఇవన్నీ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్. ఎప్పుడైనా తెలివితోని ఎలా జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా మన ఐడియాస్ అమ్మాలి, ఎలా జనాల్ని మేనేజ్ చేయాలి అనేది అప్ స్కిల్లింగ్ నేర్చుకోవాలి. ఈ సొసైటీలో ఈ బతకాలంటే ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్. సో చాలా మంది ఇప్పుడు నేను మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి అంటే ఉండదు. ఓకే, మీ అందరు ఏమనుకుంటారంటే నా రెజ్యూమే చూసి జాబ్ ఇస్తారని అనుకుంటారు. కానీ రెజ్యూమ్ చూసి జాబులు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. అర్థమవుతలేదా? సో దానికి మీరు ఏం చేయాలంటే మీ యొక్క పర్సనల్ బ్రాండింగ్ని పెంచుకోవాలి, మీ వాల్యూని పెంచుకోవాలి. దానికి మీరు సోషల్ మీడియాలో రావాలి, సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయాలి. సో దట్ యూ విల్ గెట్ రికగ్నిషన్, యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, మోర్ నెట్వర్కింగ్, అండ్ మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలి. మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దానికి మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే తెలుసో అది కాంటెంట్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో అది మీ బ్రాండ్ పెట్టుకొని దాని వెనుక నేను పనిచేస్తా, నాకు ఇవన్నీ అవసరం అంటే ఎప్పటికీ ఎదగలేరు. ఇప్పుడు ప్రతి ఒక్క కెరీర్లో గ్రోత్ అవ్వడానికి బ్రాండింగ్, పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రెజ్యూమ్ అప్లై చేస్తారనుకోండి, 100,000 రెజ్యూమ్స్ వస్తాయి హెచ్ఆర్కి, కానీ మీ గురించి ఏమైనా గూగుల్లో ఎత్తుకంటే ఏముండదు. సో ఆ గూగుల్లో ఎత్తుకుతే ఒక 2-3 రిజల్ట్స్ వస్తే ఓకే, ఇతను ఎక్స్ప్రెసివ్, ఇతను ఒక కాంట్రిబ్యూట్ చేస్తుండు, మేబీ హీజ్ ఎక్స్పర్ట్ అనే ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా జనాల్ని మ్యానిపులేట్ కాదు కానీ మ్యానిపులేట్ అనుకోండి. గూగుల్ ఆల్గోరిథంని కానీ లింక్డ్ఇన్ ఆల్గోరిథంని చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పరు కాలేజీలో కానీ స్కూల్లో కానీ. సో లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లో మీరు ఒకవేళ IT డెవలపర్ కానీ లేకపోతే ఇంకేదైనా జాబ్ చేస్తే గో అండ్ జాయిన్ దట్ పర్టికులర్ గ్రూప్స్ ఇన్ ద నెట్వర్క్. వాళ్ళతో నెట్వర్క్ అవ్వండి. గో అండ్ హెల్ప్ సమ్ పీపుల్. ఓకే, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్స్ అడుగుతారు, ఆన్సర్స్ ఇస్తూ ఉండండి. సో దట్ మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది, మీరు ఒక సెలబ్రిటీ అవుతారు ఆ పర్టికులర్ కమ్యూనిటీలో. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మీరు సెలబ్రిటీ అయిన అనుకోండి, మీకు కమాండ్ స్పీక్ ఆన్ ద స్టేజెస్, లేకపోతే ఒక బుక్ పబ్లిష్ ఇవ్వండి, లేకపోతే దేనికో ఈవెంట్స్కి పిలుస్తూ ఉంటారు. అక్కడ మీ బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఒక్కసారి మీ బ్రాండ్ రికగ్నిషన్ వచ్చింది అనుకోండి, మీకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, ఇక మీకు జాబ్ అవసరమే లేదు. ఓకే, జాబ్ గురించి ఎగబడి జాబులు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ అవుట్డేటెడ్ నేను రెజ్యూమ్ పట్టుకొని తిరుగుతా, నా రెజ్యూమ్ ఇంత, నా ఎక్స్పీరియన్స్ ఇంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా నువ్వు బయట చూపెట్టుకోవడానికి కూడా మార్కెటింగ్ కూడా కొంచెం చేసుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్, అది చాలా బాగా పనికొస్తుంది. నెంబర్ 3 ఈజ్ టర్న్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇంటూ ఎ బిజినెస్. సో చాలా మంది ఒక ఇన్కమ్ లెవెల్ దగ్గర ఎందుకు స్టక్ అవుతారంటే వాళ్ళకు శాలరీ తప్ప వాళ్ళకు ఇంకో ఆపర్చునిటీ తెలియదు. కానీ మీకు ఒక ఫైవర్ కానీ, అప్వర్క్ కానీ, ఇంకేదైనా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్కి వెళ్తే అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ కెన్ టేక్ ఎ ప్రాజెక్ట్ అండ్ యూ కెన్ బిల్డ్ దట్ ప్రాజెక్ట్ అండ్ మేక్ మనీ. సో ఇది తెలుసు చాలా మందికి, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఏంటంటే ఆ బద్ధకం వల్లనే చాలా మంది అదే లెవెల్లో స్టక్ అవుతారు, అండ్ అక్కడనే మీ ఇన్కమ్ కూడా స్టక్ అవుతుంది, అండ్ యూ కాంట్ గ్రో. సో గ్రోత్ అనేది ఎప్పుడన్నా కంఫర్ట్ జోన్ బయటికి వస్తేనే గ్రో ఉంటుంది. ఇదే కంఫర్ట్ జోన్, నేను ఇదే సర్కిల్, నాది ఇదే లైఫ్ అనుకుంటే ఓకే, గుడ్, ఇట్స్ అప్ టు యూ, నీకు అదే కంఫర్టబుల్ అయితే. బట్ పీపుల్ హూ హ్యావ్ బిగ్గర్ డిజైర్, దే ఆల్వేస్ ట్రై డిఫరెంట్ థింగ్స్, అండ్ వాళ్ళు ఎప్పుడు అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వెళ్ళి సక్సెస్ని సాధిస్తారు. సో దానికోసం మీరు సైడ్ ఇన్కమ్ ఏదైనా కావాలనుకుంటే నా వీడియో పెడతాను కింద, హౌ టు మేక్ డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ మేక్ మనీ. బుక్ పబ్లిష్ చేయొచ్చు, ఆన్లైన్ కోర్స్ టీచ్ చేయొచ్చు, కన్సల్టింగ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవచ్చు, మీరు ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. వీడియో అనేది కింద పెడతాను, హౌ టు మేక్ మనీ సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. నెంబర్ 4 వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటెడ్ అసెట్స్. సో ఇవాళ చాలా అసెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు జాబ్ కావాలంటే జాబ్ రాగానే ఏం చేస్తామంటే పోయి EMI లోన్ తీసుకొని ఇంటి లోన్ తీసుకుంటాం, లేకపోతే ఇంకేదో లోన్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ ఎందులో అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దాంట్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చినాక మీరు నెలకి ఎంత సంపాదిస్తారో రోజుకు సంపాదిస్తారు. ఇప్పుడు మీరు లైక్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ 10,000 or 20,000 ఎట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక టైంకి వచ్చినాక ఆ కార్పస్ అనేది 30 lakhs 40 lakhs వచ్చింది అనుకోండి, ఈజీగా రోజుకి 10,000 సంపాదించవచ్చు. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అప్పుడు వర్కౌట్ అవుతుంది. అప్పుడు మీకు జాబ్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా తెలీదు. ఇది మాత్రం లాంగ్ టర్మ్లో పనికొస్తుంది. ఇమ్మీడియట్గా నేను
కార్పస్ వస్తుందని నేను అంటలేను, బట్ మేక్ షూర్ దట్ యూ వర్క్ టువర్డ్స్ అచీవింగ్ దట్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఇన్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తున్నా, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మీ జాబ్ వచ్చే శాలరీ ఇది ఇన్కమ్ జనరేట్ చేస్తుందా, నేను వెల్త్ జనరేట్ చేస్తుందా అంటే ఇన్కమ్ జనరేట్ చేసే అసెటా కాదా. వెల్త్ జనరేషన్ అంటే ఇప్పుడు నేను ల్యాండ్ కొంటాను, అది ఒక 20 సంవత్సరాలు మర్చిపోతే అది ట్రిపుల్ అయ్యే డబ్బులు వస్తాయి, దాన్ని వెల్త్ క్రియేషన్ అంటారు. కానీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే కొన్ని ఉంటాయి, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా లేదా, ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుందో ఇలాంటివి ఉంటుంది కొన్ని. అది మీరు మీ మీ పర్సనాలిటీ టైప్ పట్టుకొని మీరు సెర్చ్ చేయండి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, గూగుల్ ఎత్తులని మీకు దొరుకుతాయి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్. యూ కెన్ మేక్ మనీ, స్టార్ట్అప్ ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేమో ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ సెక్షన్. ఓకే, సో ఇన్కమ్ జనరేషన్ అసెట్స్ అనేది మీరు పబ్లిష్ ఎలా క్రియేట్ చేయాలనేది చూడండి. ఓకే, నెంబర్ 5 ఈజ్ నెగోషియేషన్ విత్ ద శాలరీ. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతుండ్రు, కానీ చాలా మందికి మోమాటం పోయి నేను ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నా ఆఫీస్లో జాబ్లో, నాకు హైక్ కావాలని అడగడానికి కూడా మోమాటం చాలా మందికి. ఎందుకంటే ఏమనుకుంటారంటే మనకు ఒక కండిషన్ ఉన్నది, డబ్బులు అడిగితే తప్పు అని, డబ్బులు సంపాదించడం తప్పు. సొసైటీలో ఏంటంటే డబ్బు అనేది తప్పు అని మనకు చిన్నప్పటికెళ్ళి నేర్పించిండ్రు. ఎప్పుడు పని చేయాలి కానీ డబ్బు ఆశించద్దు అని ఎప్పుడు మనకు అలా నేర్చుకున్నారు. ఏం చేస్తాం మనం? సో అలాంటిది ఎప్పుడు అనుకోకండి. ఇఫ్ యూ థింక్ మీరు డిజర్వ్ అయితే, ఇఫ్ యూ డిజర్వ్, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు నెగోషియేట్. ఓకే, నేను కొన్ని కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో. చాలా మంది స్టక్ అయిపోయినారు, లైక్ 50,000 5 years నుంచి 6 years నుంచి పని చేస్తారు, 50,000 రూపీస్ సంపాదిస్తున్నంటే ఇట్స్ అ షేమ్. ఓకే, షేమ్ నాట్ బికాస్ నీకు స్కిల్ లేక కాదు, షేమ్ బికాస్ నువ్వు అడగలేకపోతున్నావు. ఓకే, ఐఎమ్ సారీ ఇట్లా మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, కానీ యూ ఆర్ నాట్ గెటింగ్ పేడ్ ఫర్ వాట్ యూ డిజర్వ్. సో కంపెనీలో ఫీల్ అవుతారో, నా బాస్ ఫీల్ అవుతారేమో, నేను హెచ్ఆర్ ఫీల్ అవుతారో అనుకుంటే అవి నడవదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు చూసుకోవాలంటే నీ బాస్ వచ్చి కట్టాడు, నువ్వే కట్టాలి, నీ శాలరీ నుంచే కట్టాలి. కాబట్టి ఇఫ్ యూ థింక్ యూ డిజర్వ్, యూ జాబ్ చేస్తున్నాను అయినా నాకు వస్తలేదు అనుకుంటే జాబ్ జంప్ అవ్వండి, వేరే కంపెనీకి వెళ్ళండి. యూ డిజర్వ్ వాట్ యూ గెట్ పేడ్. అంతేగాని ఒక కంపెనీ పట్టుకుని ఇదే ఎలా ఆడతా, ఇదే నా లైఫ్ అనుకుంటే కష్టం. ఎందుకంటే రేపు అవసరం లేనప్పుడు నిన్ను నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు, పట్టించుకోరు వాళ్ళు. ఓకే, సో అలాగే వాళ్ళకి నువ్వేలాగో ఒక నెంబర్, నువ్వు కూడా వాళ్ళకి ఒక నెంబర్. అలా టూ మచ్ ఎమోషనల్గా కంపెనీకి కానీ మీ బాస్కి కానీ అటాచ్ అవ్వకండి. ఇఫ్ యూ థింక్ దట్ యూ డిజర్వ్, దట్ యూ నీడ్ టు గెట్ పేడ్, గో అండ్ నెగోషియేట్ ద శాలరీ. లేకపోతే ఇంకో కంపెనీకి జంప్ అవ్వండి ఎక్కడ, వేర్ యూ థింక్ యూ డిజర్వ్ దట్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ప్రాక్టికల్ స్టెప్స్. నేను ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మోర్ మనీ. జాబ్ నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఎలా మీ శాలరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇవైతే ప్రాక్టికల్ స్టెప్స్ నేను ఫాలో అయ్యాను. దట్ హెల్ప్ మీ టు క్విట్ మై జాబ్ ఇన్ 2020 ఇన్ ద మిడిల్ ఆఫ్ పాండమిక్. అండ్ నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. రైట్, సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీ టేక్అవే ఏంటి అనేది కింద కామెంట్లో పెట్టండి. ఏ ఐడియా నచ్చిందో మీకు, అండ్ వాట్ ఈస్ దట్ యూ గోనా ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ if you want to make more money. All right, thanks for joining.